గారు నిన్నటితో చిక్ పెట్టారని మనం చెప్పవచ్చు. ఎంజీరావు గారు, ఇవాళ జనవరి 1, 2026 కొత్త ఏడాది నుంచి ఇవాళ నుంచి భారత్ బ్రిక్స్ దేశాల అధ్యక్ష బాధ్యతల్ని స్వీకరించింది. సో భారత్లో త్వరలో బ్రిక్స్ సదస్సు కూడా జరగబోతోంది. ఏంటి దీని ప్రాముఖ్యత ఏంటి? ఎస్ అండి, January 1, 2026 ఈ January 1 నుండి భారతదేశం బ్రిక్స్ దేశాలకు అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరిస్తుంది. ఇండియా అజ్యూమింగ్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ ది బ్రిక్స్ నేషన్స్. గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ప్రపంచంలో ఒక గొప్ప కూటమి ఏదన్నా ఉంది అంటే అది బ్రిక్సే. ఈ బ్రిక్స్కి అధ్యక్షురాలు బాధ్యత భారతదేశానికి వస్తుందంటే ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియా అండి. January 1 గిఫ్ట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. January 1 ఈ రోజు నుంచే భారతదేశం అధ్యక్షురాలు బాధ్యతగా తీసుకుంటుంది. అది ఏదైతే అధ్యక్షురాలు బాధ్యతలో ఉంటుందో ఆ దేశంలోనే బ్రిక్స్ సమ్మిట్ జరగబోతుంది. ఈ సంవత్సరం 2026లో భారతదేశం న్యూఢిల్లీలో బ్రిక్స్ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి బ్రిక్స్ మెంబర్స్గా ఉన్న 10 దేశాల అధినేతలు ఇక్కడికి రాబోతున్నారు. ఎవరు 10 దేశాలంటే రష్యా, బ్రిక్స్లో భారతదేశం, అదేవిధంగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఇక్కడికి వస్తున్నారు, తర్వాత బ్రెజిల్ అధ్యక్షుడు ఇక్కడికి వస్తున్నారు, సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు ఇక్కడికి వస్తున్నారు, తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే పుతిన్ ఇక్కడికి వస్తున్నారు, జీ జిన్పింగ్. ఈ 5 దేశాలే కాకుండా మనమే ఇంకొక 5 దేశాలు రీసెంట్గా అక్కడ అందులో మెంబర్షిప్ వచ్చినాయి. అందులో ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, ఈజిప్ట్, ఈ దేశాధినేతలు కూడా భారతదేశం అంటే 10 దేశాధినేతలు వస్తున్నారు. వీళ్లతో పాటు ఇంకొక 15 దేశాలు బ్రిక్స్లో మెంబర్షిప్ ఆశిస్తున్నాయి. అందులో సౌదీ అరేబియా కూడా ఉంది, గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ దేశాలు అర్జెంటీనా కూడా ఉంది, మెక్సికో కూడా ఉంది. ఈ దేశాధినేతలు కూడా ఇక్కడికి అతిథులుగా రాబోతున్నారు. భారతదేశం కూడా వాళ్ళని పిలుస్తుంది. అంటే 25 దేశాల అధినేతలు సుమారు ప్రధానంలో ప్రెసిడెంట్లో ఇక్కడికి న్యూఢిల్లీ రాబోతున్నారు జూలైలో. అంటే ఇండియా వరల్డ్ డిప్లొమసీకి కేంద్రం, ఒక పైవోటల్ పాయింట్ అవ్వబోతుంది 2026 అని చెప్పవచ్చు. ప్రపంచం అంతా యుద్ధాలు, అశాంతి ప్రబలుతుంది, సివిల్ వార్స్ ఎక్కడికక్కడ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రపంచంలో వీటన్నిటినీ సాల్వ్ చేసే విధంగా ఒక అద్భుతమైన దౌత్యానికి వేదికగా ఇండియా మారబోతుంది. ఎందుకంటే పుతిన్, జీ జిన్పింగ్ ఇక్కడికి వస్తున్నారు, ఇరాన్ అధ్యక్షుడు ఇక్కడికి వస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి ఎంతటి అద్భుతమైన, సౌదీ అరేబియా రాబోతున్నారు, యుఏఈ రాబోతుంది. చూడండి ఎంత అద్భుతమైన డిప్లొమసీ జరగబోతుందో. కాబట్టి ఇది అందువల్ల పుతిన్ గారు కూడా ఇక్కడ వస్తున్నారు కాబట్టి. సో వేదిక, అంతర్జాతీయ దౌత్యానికి భారతదేశం వేదిక కాబోతుంది. ఇక రెండో విషయం ఏంటంటే బ్రిక్స్ కరెన్సీ. మరి బ్రిక్స్ కరెన్సీ ఇప్పుడే వెంటనే తెస్తారంటే నేనే చెప్తూ ఉంటా, ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ వెంటనే రాదు. అది తీసుకోవడానికి ఇప్పుడు నుంచి స్టెప్స్ మొదలు పెడితే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కాబట్టి బ్రిక్స్ కరెన్సీ కూడా ఇక్కడ ప్రాతిపదికకి ఏదో ఒక స్టెప్ తీసుకోబోతున్నారు. ఇండియా యూపీఐ ప్రమోట్ చేయబోతుంది. ఇది రెండు, సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ని ఇక్కడ కొంచెం సాల్వ్ చేసే విధంగా ఉంటుంది. తర్వాత ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని కొంచెం సర్దుబాటు చేసే విధంగా ఎన్నో రిఫార్మ్స్ అనేవి కొన్ని తీసుకొస్తారు. ఎందుకంటే అమెరికా టారిఫ్స్ ఉన్నాయి, తర్వాత డీగ్లోబలైజేషన్ ప్రాసెస్ అవుతుంది. వీటికి వ్యతిరేకంగా మళ్ళీ అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, ఇన్వెస్ట్మెంటు, ట్రావెల్, టూరిజం, పీపుల్ మూవ్మెంట్కి సంబంధించి అద్భుతమైన డిసిషన్ ఇక్కడ తీసుకోబోతున్నాయి. ఇప్పుడు దాకా అది G7 తీసుకుంది. G7 అంతమైపోతుంది, అస్తమిస్తుంది, బ్రిక్స్ ఉదయిస్తుంది. సో అమెరికా హెజిమోని, అమెరికా పతనం కూడా అవుతుంది. కాబట్టి దాంట్లో ప్లేస్లోకి వెళ్ళేదే బ్రిక్స్. ముఖ్యంగా ఇండియా, చైనా, రష్యా, ఈ బ్రిక్స్ నేతలు దేశాలు వెళ్ళబోతున్నాయి. ఇప్పటికే గ్రోత్ రేట్లు, అంతర్జాతీయ గ్రోత్ రేట్లో, ప్రపంచ గ్రోత్ రేట్లు ఇప్పుడు 44% ఓన్లీ బ్రిక్స్ దేశాల నుంచి వస్తే 20% G7 నుంచి వస్తుంది. తర్వాత TPP, పర్చేజింగ్ పవర్ పారిటీ, కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారంగా చూస్తే ప్రపంచ జీడిపిలో 36% బ్రిక్స్ దేశాలు ఉంటే G7 వెస్ట్రన్ కంట్రీస్ కేవలం 30% ఉంది. పాపులేషన్ ఇక్కడ 45% ఉంటే G7 నేషన్లో ఇది అమెరికా, ఈ వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ కేవలం 8% పాపులేషన్ ఉంది. గ్రోత్ రేటు, ల్యాండ్ ఏరియా, ఆయిల్ ప్రొడక్షన్, ప్రతి విషయంలో కూడా వెస్ట్రన్ కంట్రీస్ని బ్రిక్స్ దేశాలు అధిగమించేయడం జరిగింది. కాబట్టి రానున్న ఈ 21st సెంచరీ అనేది బ్రిక్స్ దేశాలదే. కాబట్టి బ్రిక్స్ సమావేశం భారతదేశంలో జరగబోతుందంటే భారతదేశం ఒక విశ్వ గురువుగా, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఇండియా విల్ బి ద విశ్వ గురువు, వికసిత్ భారత్కి విశ్వ గురువు కూడా తోడవుతుంది. విశ్వ గురువు పాత్రని 2026లో భారతదేశం చూడబోతుంది. జనవరి 26న, ఈ జనవరి 21 అంటే ఈ రోజు నుంచి భారతదేశం బ్రిక్స్ అధ్యక్షురాలు బాధ్యత 1 year ఉండబోతుంది. మరి ఇది ఎవరికి ప్రాబ్లం అంటే ట్రంప్కి. ఎందుకంటే అమెరికా ఆధిపత్యం తగ్గుతుంది, ట్రంప్ టారిఫ్ల విషయం కూడా తగ్గుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ట్రంప్ ఇంకా టారిఫ్లు మొదలు పెట్టగలరా అంటే ట్రంప్ టారిఫ్లకు విలువ లేదు, భారతదేశం పట్టించుకుంటారా.
ఇప్పుడు ట్రంప్ గారు కూడా జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరిలో ఇండియా రాబోతున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బ్రిక్స్ అధ్యక్షురాలుగా ఇండియా సెలెక్ట్ అవబోతుంది. యాడెడ్ అడ్వాంటేజ్ అంటే అమెరికా బెదిరింపులకి భారతదేశం లొంగాల్సిన పని లేదనడానికి ఇది ఇంకొక పెద్ద ఆయుధం. కాబట్టి ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో బ్రిక్స్ కరెన్సీని కొన్ని రోజులు అడ్డుకోవాలన్నా భారతదేశాన్ని మచ్చిక చేసుకోవాలి. అక్కడ చైనాతో మన సంబంధాలు, చైనాని అక్కడ తైవాన్ విషయంలో ఆపాలన్నా భారతదేశం కావాలి. సో ప్రతి విషయంలో అమెరికా ఆధిపత్యం ప్రపంచంలో ఇంకా కొనసాగాలన్నా, అమెరికా గొప్పతనం ఉండాలన్నా భారతదేశం సహకారం ఇక్కడ అవసరం. కాబట్టి ట్రంప్ కూడా ఈ ఫిబ్రవరి జనవరిలో ఎట్టి పరిస్థితుల్లో ఇండియా వస్తున్నారు. ముఖ్యంగా భారతదేశాన్ని బ్రిక్స్ అధ్యక్షురాలుగా చూసి మరీ ఆయన ఇంకా అసూయతో తప్పనిసరి పరిస్థితులు ఇక్కడికి రావాలి. కాబట్టి ఆయన అర్జెంటుగా ఇండియా వస్తున్నారు. ఇట్స్ వన్ ఆఫ్ ది ప్రౌడ్ మూమెంట్. ఇండియా దీన్ని చక్కగా ఉపయోగించుకుని ఇటు ఆర్థికంగా, సామాజికంగా, అదేవిధంగా రక్షణ పరంగా భారతదేశం విశ్వగురు అవ్వడానికి, దీని ఎకనామిక్ గ్రోత్ రేట్ ఇంకా పెంపొందించడానికి ఈ బ్రిక్స్ అధ్యక్షురాల బాధ్యతను చాలా చక్కగా ఉపయోగించుకుని మన శత్రు దేశాలే ఏది ముఖ్యంగా అమెరికా, చైనాలు చేస్తున్న, మనల్ని ఆపడానికి చేస్తున్న ప్రతి దాన్ని ఇక్కడ చెక్ పెట్టే అవకాశం కూడా ఈ బ్రిక్స్ సమావేశంలో మనకి రాబోతుందండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎంజీ రావు గారు. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్కి సంబంధించి చాలా డీటెయిల్డ్గా, ఇన్డెప్త్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి రావు స్టాక్స్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 90.